ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మధ్య ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అని, సిండ్రోమ్ ఎక్స్ అని ఏవేవో వింటున్నాం. ఇంత కాంప్లెక్సిటీ ఎందుకు వచ్చేస్తుందండి? సింపుల్గా ఏం తింటాం ఆలోచించడానికి. దాన్ని 2-3 వేస్గా మనం ఆన్సర్ చేయొచ్చండి. బేసికలీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటేనే 4 పిల్లర్స్ ఉంటాయి, 4 మేజర్ పిల్లర్స్. ఒకటి ప్రీ హైపర్ టెన్షన్ ఆర్ హైపర్ టెన్షన్ ఇట్ సెల్ఫ్, అంటే వీళ్ళకి బీపీ రాబోతుంది. ఇప్పుడు 130 to 140 సిస్టాలిక్ అండ్ 80 to 85 డయాస్టాలిక్ ఈజ్ ప్రీ హైపర్ టెన్షన్. షుగర్ వచ్చే ఛాన్సెస్ అంటే ప్రీ డయాబెటిక్ అంటాం, ఇది కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ, గుడ్ తక్కువ ఉండటం. దెన్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండటం. ఇవి 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ని డయాగ్నోస్ చేసి మనం ఏం సాధిస్తున్నాం అంటే డయాగ్నోస్ చేయడం వల్ల హౌ ఆర్ వీ గోయింగ్ టు బెనిఫిట్ ద పేషెంట్ అని చూస్తే, మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో హార్ట్ పేషెంట్స్ అవ్వబోతున్నారు, హార్ట్ అటాక్ రాబోతుంది వీళ్ళకి. నెక్స్ట్ 10 years అవ్వచ్చు, 7 years కానీ 5 yearsలో కానీ. సో వీళ్ళని మనం ఇప్పుడు ప్రీ హైపర్టెన్సివ్ పేషెంట్ని నార్మల్ బీపీ ఉన్న వాళ్ళలాగా మనం హెల్ప్ చేయొచ్చు, ప్రీ డయాబెటిక్ని నాన్ డయాబెటిక్ చేయొచ్చు, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గించచ్చు మనం. అఫ్కోర్స్ దీనికి చాలా అంటే ఇట్ ఈస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అవసరం. ఒకవైపు డైట్, ఇంకోవైపు ఎక్సర్సైజ్, కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ చేస్తూ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మనం తగ్గించగలిగితే వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా తగ్గుతుంది. సో ఈ 4 పిల్లర్స్ని కనుక మనం హిట్ చేయగలిగితే వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ప్రివెంట్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, పెరాలసిస్, పక్షవాతం వచ్చే రిస్క్ కానీ. సో ఇందువల్ల ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డయాగ్నోజ్ ఎర్లీ. రైట్. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ ఏ ప్రికర్సర్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్. కాబట్టి ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ దే స్టాండ్ ఇన్ ద స్పెక్ట్రమ్. ఇవన్నీ స్పెక్ట్రమే బేసికలీ. ఒకవైపు నాన్ డయాబెటిక్ ఉంటే, మధ్యలో ప్రీ డయాబెటిక్ ఉంటారు, ఇటువైపు డయాబెటిక్, సీరియస్ డయాబెటిక్. సో మనం ఈ స్పెక్ట్రంలో ఇటువైపు నుంచి మనం మెల్లగా నార్మల్ నాన్ డయాబెటిక్ మనం మరల్చడానికి హెల్ప్ చేయగలం పేషెంట్స్కి. సిమిలర్లీ ఫర్ బీపీ, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు యాన్యువల్ హెల్త్ చెక్ అంటే ఇయర్లీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ బేసిక్ హెల్త్ చెక్ అనేది చేయించుకోవాలి. వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆ స్పెక్ట్రంలో ఎక్కడున్నారు, వాళ్ళు గ్రీన్లో ఉన్నారా, ఆరెంజా, రెడ్లో ఉన్నారా. రెడ్లో ఉంటే ఆబ్వియస్లీ మనం వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్స్ అండ్ ఆల్. సో ఆరెంజ్లో ఉంటే అట్లీస్ట్ గ్రీన్కి మనం హెల్ప్ చేయొచ్చు. వీ కెన్ షిఫ్ట్ దేర్ మెటబాలిక్ డిసీజ్ బర్డెన్. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రస్ఫుటంగా కనపడవు. ఇన్ఫ్యాక్ట్ కనపడేసరికి ఇట్ విల్ బీ టూ లేట్ ఆల్రెడీ. సో హైపర్ టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నడుచుకుంటూ వస్తారు ఓపీ మా క్లినిక్కి, చూస్తే 180/110 బీపీ ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, హెడేక్ కానీ ఏమి ఉండదు, బాగానే ఉందండి నాకు అంటారు. బట్ 180/110 ఇఫ్ యూ అలౌ ద బీపీ టు స్టే లైక్ దాట్, వాళ్ళకి చిన్న చిన్న రక్తనాళాలు చిట్లి పెరాలసిస్ రావచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీలు ఇదవుతాయి. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్ ఈజ్ దీస్ క్రానిక్ డిసీజెస్ డోంట్ హ్యావ్ క్లియర్ కట్ మేనిఫెస్టేషన్స్ ఎర్లీ ఆన్. సో మనం గుర్తుపట్టాలి. అంటే మీరు అనడం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి నడిచొచ్చి వాళ్ళ బీపీ పెరిగిందంటే ఇట్స్ అ ప్రీ సిమ్టమ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటున్నారా? నో, వీఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ టైమ్స్, 3 or more నెంబర్ ఆఫ్ టైమ్స్, బీపీ మోర్ దాన్ 160/100. ఇది ఇంట్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి కొంచెం డౌట్ ఉన్నప్పుడు ABPM అని ఒక టెస్ట్ ఉంటుంది, అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. సో అది మనం ఒక కఫ్ పెట్టేసి 24 hours వదిలేస్తాం. అది మినిట్ బై మినిట్ నిద్రలో కూడా బీపీ చెక్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ గివ్ అస్ ఎ రీడింగ్ ఎండ్ ఆఫ్ 24 hours. సో ఎప్పుడు బీపీ పెరిగి ఉంటుంది, ఆర్ ఈజ్ ఇట్ కంప్లీట్లీ కంటిన్యూస్లీ హై ఆర్ నాట్, ఆర్ నిద్రలో బీపీ పడిపోతుందా, వీళ్ళని నాక్టర్నల్ డిప్పర్స్ అంటాం. సో ఇది మనకి ఒక హెల్ప్ చేస్తుంది. అంటే ఇట్ విల్ గివ్ అస్ అన్ ఐడియా, ఈజ్ దిస్ పర్సన్ రియలీ హైపర్టెన్సివ్ ఆర్ ఈజీ ఆన్ ద రోడ్ టు డెవలపింగ్ హైపర్టెన్సివ్ కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ యాంగ్జైటీ వల్ల ఇప్పుడు డాక్టర్ని కలిసే ఒక రకమైన వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. ఒక టెన్షన్లో కొంచెం వాళ్ళకి బీపీ పెరుగుతుంది, ఒక 20 వరకు. బట్ దాన్ని మనం డిస్కౌంట్ చేయకూడదు. అంటే ఇది ఓన్లీ హాస్పిటల్కి వచ్చినప్పుడు పెరిగే బీపీఏ అని మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సో మల్టిపుల్ రీడింగ్స్, ఒక సండే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంచెం చీకటిగా ఉన్న రూమ్లో, సౌండ్ లేని టైంలో, ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ చెక్ చేయమని చెప్తాం ఇంట్లో. అలా మల్టిపుల్ టైమ్స్ 3-4 times చెక్ చేసి ఆ రీడింగ్స్ నాకు చూపించండి అంటాం. అఫ్కోర్స్ ఒకటే రీడింగ్ వీ డోంట్ స్టార్ట్ ఆఫ్ బీపీ మెడిసిన్. బట్ అది మల్టిపుల్ టైమ్స్ కనుక పెరిగి ఉంటే వీ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ ఆఫ్ మెడిసిన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి.